డియర్ ఫ్రెండ్స్, మనం గుళ్ళల్లోనూ ఇళ్లలోనూ కూడా హారతి ఇవ్వటం చూస్తూ ఉంటాం. మనం కూడా హారతి ఇస్తూ ఉంటాం. ఈ హారతి వల్ల లాభం ఏమిటి? గృహంలోనూ పూజా గదిలోనే కాదు, గుడిలోనూ శుభకార్యాలప్పుడు, పిల్లల పుట్టినరోజుల వేడుకలలోనూ, క్రొత్త పెళ్లి కూతురు గృహంలోకి ప్రవేశించినప్పుడు హారతి ఇస్తుంటారు. ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య సూత్రం ఉంది. శుభకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకే చోట చేరుతారు. అలాగే దేవాలయాలలో అనేక మంది భక్తులు దేవుని దర్శిస్తూ ఉంటారు. దాని వలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది, అనేక క్రిములు చేరతాయి. కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మ క్రిములు కర్పూర పొగకు నశిస్తాయి. ముక్కుకు సంబంధించిన వ్యాధులు, అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. కర్పూర హారతి ఎలాగైతే క్షీణించిపోతుందో అలాగే మనం తెలిసి తెలియక చేసిన పాపాలు సమసిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవటమే అసలు సిసలు ఆధ్యాత్మిక అర్థం, పరమార్థం. ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను.